ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములను శుభములను తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైన ఆశీర్వాదకరమైన ఈ ఉదయాన్ని ఈ రోజున ప్రభు మనకు అనుగ్రహించున్నారు. దీన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రభు మనకి ఒక శక్తివంతమైన వాగ్దానం ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మనకు శిశువు పుట్టెను, నిత్యుడగు తండ్రి అని అతనికి పేరు పెట్టబడును. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా ఈ భూమి మీదకి, దేవాతి దేవుడే ఈ భూమి మీదకి శిశువుగా దిగివచ్చున్నాడు. ఆయనకి ఏమని పేరు పెట్టబడిందంటే నిత్యుడగు తండ్రి. మరియకు పుట్టినటువంటి ఆ శిశువు ఎవరో కాదు, ఆయనే నిత్యుడగు తండ్రి. ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ఏ నిత్యుడగు తండ్రినైతే అత్యున్నత సింహాసనం మీద 6వ అధ్యాయంలో చూచాడో, కెరూబులు సెరూపుల మధ్యలో ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత స్తుతింపబడుతూ ఆరాధింపబడుతున్నటువంటి ఆ నిత్యుడగు తండ్రి, అబ్రామును పిలిచినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుడు, దేవాతి దేవుడు, ఆ నిత్యుడగు తండ్రి ఇప్పుడు మరియ గర్భంలో నుండి శిశువుగా పుట్టాడు. మనం ఎవరిని ఆరాధిస్తున్నామో తెలుసా? యేసుక్రీస్తును. ఆ యేసు ఎవరంటే నిత్యుడగు తండ్రి. ఆయన యెహోవా, ఆయనే సర్వశక్తుడైనటువంటి దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. యేసు దేవుడై ఉన్నాడు. బిలీవ్ హిమ్. యేసుక్రీస్తు ప్రభువుని నేను ఆరాధిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువుకి నేను ప్రార్థిస్తున్నాను అంటే నేను నిత్యుడగు తండ్రికి ప్రార్థిస్తున్నాను. నిత్యుడగు తండ్రే ఈ యేసు, యెహోవాయే ఈ యేసు అన్నటువంటి ప్రత్యక్షతని ఈరోజు మీరు పొందుకుంటున్నారు. ఆ తండ్రి ద్వారా మీ జీవితాలు మార్పు చెందుతాయి. ఆ తండ్రి మీ జీవితంలో ఏదైనా కూడా చేయగలడు. ఆయన శక్తి కలిగిన వాడు, అక్కడే ఉంటుంది. ఆయన బలమైన దేవుడు కూడా. ఆయన బాలుడు కాదు. ఆ బాలుడు ఎవరంటే బలమైన దేవుడు బాలుడుగా వచ్చాడు. మనిషిని సృష్టించినటువంటి, మానవుని సృష్టించినటువంటి నిత్యుడగు తండ్రి, దేవాది దేవుడే, సర్వశక్తుడైన దేవుడే తిరిగి మళ్ళా మానవ అవతారం ఎత్తి మానవుడికి ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి సెలబ్రేట్ క్రిస్మస్ని చాలా సంతోషంగా మీరు జరుపుకోనండి. ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. నిత్యంగా ఈ ప్రత్యక్షత ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో మీరు ఎరిగి ఉన్నారు. తద్వారా మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు, శక్తివంతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. మేము నమ్ముతున్నాం యేసుక్రీస్తు ప్రభువా, నీవే ఈ లోకానికి నిత్యుడగు తండ్రివైన నీవే ఈ లోకానికి యేసుగా వచ్చావని, బలవంతుడైన దేవుడివైన నీవే ఈ లోకానికి వచ్చావని మేము నమ్ముతున్నాం. ఇందును బట్టి స్తోత్రములయ్యా. అయ్యా, ప్రతి ఒక్క హృదయము ప్రతి ఈ మాటను ఒప్పుకుంటూ సహాయం చేయండి. నీ ముందు ప్రతి మోకాలు వంగునట్లుగా కృప చూపండి. మా దేశమంతా కూడా ప్రభువా, అయ్యా నీవే నిజమైన దేవుడు, నీవే నిత్యుడగో తండ్రి, నీవే బలవంతుడైన దేవుడు అని నమ్ముటకు కృప చూపి సహాయం చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దీవెనలను కుమ్మరించండి. క్రిస్మస్ ఆశీర్వాదము, క్రిస్మస్ సంతోషము నింపమని ప్రార్థిస్తున్నాను. గొప్ప ఆనందం వారి హృదయములు నింపును గాక, ఆశీర్వాదములు నింపబడును గాక అని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, ఎంతమంది కుటుంబంలో నెమ్మది లేదో, అనారోగ్యముతో ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, అయ్యా శాంతి లేని స్థితిలో ఉన్నారు, వారి జీవితాల్లో అయ్యా గొప్ప అద్భుతము చేయండి. రోగముల నుంచి విడిపించండి, అనారోగ్యం నుంచి విడిపించండి, స్వస్థతనిచ్చి బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.